జాతీయ సమగ్రత, దేశభక్తి జనసేనకు కీలక అంశమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ద్వారా దేశ సమగ్రత స్ఫూర్తిని తీసుకెళ్లడమే లక్ష్యంగా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని తేల్చి చెప్పారు. భిన్నమైన విభజన ధోరణులకు దూరంగా ఉండాలని యువతకు గుర్తు చేసేందుకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరిట ఢిల్లీలో జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ సమైక్యతపై పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనసేన ప్రారంభించినప్పుడు దేశ శ్రేయస్సు తప్ప ఏ ఆలోచన లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదన్నారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వెలుబుచ్చాం, కానీ తెలంగాణ ఏర్పాటుకు ఏనాడు జనసేన అడ్డు చెప్పలేదని పవన్ మరోసారి గుర్తు చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలుబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈ రోజు ఎజెండాలు ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. కేంద్రం మెడలు వంచుతామని మాట్లాడే నేతలు ఇక్కడికొచ్చి మెత్తబడిపోతారని పవన్ అన్నారు. ఇది ఢిల్లీ విశిష్టత అని చెప్పారు. మంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. జాతీయవాదాన్ని అందరికీ తెలిపేందుకు, దాని గాఢత అర్థమయ్యేందుకే ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి. ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలని మనసులోకి, స్ఫురణలోకి వస్తాయి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకుని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుతుంది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి. మనందరికీ భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కొత్తగా ఏర్పడిన కాక్రోచ్ పార్టీ పైన పవన్ స్పందించారు. దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధమవుతుంటాయని పవన్ అన్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా, అది నాకు సుమతి శతకం గుర్తు వచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు
శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. పార్టీ ఎంపీలు దేశ ప్రాధాన్యతను ముందుకు తీసుకెళ్లాలని పవన్ సూచించారు. కష్టకాలంలో మనకు అండగా నిలిచిన యువత ఆకాంక్షలను గౌరవించి పనిచేయాలన్నారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ జనసేన నాయకులకి అందరికీ కూడా డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ, యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ ఎ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. అంటే ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ అంటే దీని వెనక చాలామంది ఒక యూత్ హూ వాంట్స్ టు ఫైట్ ఫర్ దర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ హూ స్టూడ్ బై యూ త్రూ ద మోస్ట్ టర్బులెంట్ అండ్ డిఫికల్ట్ టైమ్స్. ఎన్నిసార్లు మనల్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా వాళ్ళు నిలబడ్డారు అండగా మనకి. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ పార్లమెంట్ యాజ్ అ నెట్వర్కింగ్ సెంటర్. నాకు గుండె లోతులు నేను చెప్తాను, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఫర్ అవర్ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మీరు మిగతా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ముగ్గురున్న ఎంపీస్, you have a great role and great responsibility on your shoulders to take our Janasena commitment towards nation. So Delhi either is known for power or visibly it will be known for sometimes protest. But we are here today not for both. We are here to commit, to show that, to display our commitment about our patriotism.